So hey guys, my name is Chandri. మీరు చూస్తున్న గేమింగ్ విత్ చెర్రీ అఫీషియల్ ఛానల్. నిన్న సర్వైవల్ సిరీస్ క్రియేట్ చేశాను కదా, మీకు తెలుసు. నేను మర్చిపోయి నా ఇల్లు అంతా మర్చిపోయి వేరే చోటుకు వచ్చా. నేను గేమ్ మోడ్ అంటే స్పాన్ పాయింట్ అంతా సెట్ చేసుకోలే, బెడ్ తీసుకొని మైండ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు నేను వేరే చోటు కట్టుకుంటున్నా, ఇల్లు అండర్గ్రౌండ్ బేస్ కట్టుకున్నా. ఇలా నా దగ్గర ఇల్లు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం ఫుల్ మైనింగ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. నేను కొంచెం ఇక్కడ మైనింగ్ అరీనా కూడా చేశాను. ఇంత కిందకి వెళ్తే ఇవి దొరుకుతుంది అని అయితే అన్నారు. సో ఇక్కడ నుంచి ఫిట్ మైనింగ్ అయితే చేద్దాం ఈ వీడియో లోపల. అట్లీస్ట్ షీల్డ్ చేయడానికన్నా సరే మనకు ఐరన్ అయితే కావాలి. చూద్దాం మనకు అంత లక్ ఉందా లేదా. గాయస్, నేను అన్నది ఇప్పుడు ఇది నిజంగానే ఐరన్ కదా. ఎంత కిందకుంటుందిరా? ఇంకో బ్లాక్ కిందకుంటే మజా వస్తుంది. లేదు, ఆన్సర్ ఎక్కువ లాలచ్ కూడా మంచిది కాదు. ఇప్పుడు ఐరన్ అయితే దొరికింది. ఇప్పుడు ఐరన్తో తోడు మనకి డైమండ్స్ దొరుకుతాయా? డైమండ్స్కి 5 లెవెల్ ఇంకా ఫుల్ కిందకి వెళ్ళాలని అయితే నాకు తెలుసు. కానీ ఎక్స్పీ ఏమన్నా వస్తుందా కోల్ని మైన్ చేస్తే? కోల్ అప్పుడప్పుడు మైన్ చేస్తుంటే నాకు సోది పని చేయబోతుంది. దీని బదులు ఆటో క్లిక్కర్ అన్నా పెట్టినా అయిపోతుందిరా. కానీ ఆటో మోస్ట్ పేలిపోయినా సరే పర్వాలేదు, కానీ కోల్ అంత దొరుకుతుంది. ఈ కోల్ అనే డైమండ్స్ 3 దొరకందే అనుకోండి, అప్పుడు నేను సీదా ఆబ్సిడియన్తో చేసుకొని నెదర్ పోర్టల్ చేసుకొని సీదా నెదర్కి పోతా. ఈ వీడియో అయితే 10-9 పార్ట్స్ లోపల అయితే ఎండర్ డ్రాగన్ని బీట్ చేసేద్దాం. ఎండర్ డ్రాగన్ని బీట్ చేయడం నాకు పెద్ద పనేం కాదు, కానీ నేను ప్రతి దానిలో పార్ట్స్ అట్లా పెట్టాగా, అదే నా ప్రాబ్లం. ఎందుకంటే నేను నా స్టడీస్ కూడా పూర్తి చేసుకోవాలి కదా, టైంకి చదువుకోవాలి, టైంకి వీడియో కూడా రికార్డ్ చేయాలి. మళ్ళీ ఎట్లా సరిపోతుంది? అందుకే వీడియో మధ్యలో అట్లా అవుతుంది. అప్పటిలోపు నా తమ్ముడు నా ల్యాప్టాప్ తీసేసుకుంటాడు, ఆడతాడు, మర్చిపోయి వర్డ్స్ డిలీట్ చేసి పడేస్తాడు. వాడు ఎంత కోపం వస్తుందో తెలుసా గాయ్స్? మీకు కూడా ఇట్లాంటి నాటియస్ట్ తమ్ముడు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మచ్చా. ఇంకా కళ్ళు కనపడదా నాకు? ఇప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తా. వెయిట్ సెకండ్. నేను ఇటు సైడ్ మైన్ చేసామంటే డట్ ఉంది, ఇటు సైడ్ మైన్ చేసామంటే డట్ ఉంది. ఇప్పుడు నేను కింద మైన్ చేసామంటే డట్ ఉంది. కింద మైన్ చేద్దామా? చూద్దాం. దేవా ప్లీజ్ నాకు దీన్ని ప్రసాదించు, డైమండ్ని ప్లీజ్ ప్లీజ్. మేము ఒకసారి మైన్ చేద్దామా? వాట్ ద హెల్ అండ్ హెవెన్ బ్రో, ఇది ఒక్కటా 3? ఎంత? 2 పీస్ ఆఫ్ డైమండ్ దొరికి. ఇప్పుడు ఆగు, వెయిట్ ఏ సెకండ్. మళ్ళీ నాకు ఒక ఐరన్, దీన్ని ఏమంటాం, ఐరన్ పికాక్స్ చేసుకుందాం. ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడికి? నా మైండ్ వద్దు. ఆ మైండ్ నేను ఎంత మైండ్ చేసుకొని పోతున్నా గాయస్? నాకన్నా అర్థమవుతుందా అంత మైండ్ చేస్తున్నా? అంత కిందకి వెళ్తే ఇప్పుడు టైం దొరికిందా? అంత హ్యాపీనెస్. షీల్డ్ కూడా చేసుకొని పోదాం. ఫర్నాన్స్ చేసుకోలే, ఇది ఎక్కడ చేస్తుంది?
మౌస్ ప్యాడ్ ఒకటి ఎంత ల్యాగ్ కొడుతుంది తెలుసు. అంటే మౌస్ ప్యాడ్ ల్యాగ్ కొట్టదు అనుకోండి, అంటే అది ఎంత కలుగుతుందంటే మౌస్కి చోటే ఇవ్వదు. ఇంత మంచి హ్యాపీ థింగ్ని నాకు ఇప్పుడు చూపిస్తున్నారు. సెకండ్ పార్ట్లోనే నాకు ఇంకా మంచిది వచ్చింది. ఏది ఐరన్ హ్యాండ్ ఇవ్వద్దు గాయస్, ఏది ఇచ్చిన నాకు ఒక సెకండ్ ఇవ్వండి, నేను ఒక ఐరన్ అంతా చేసుకుని గైస్ ఫైనల్లీ కిందకైతే వెళ్ళాం. ఇప్పుడు ఇది మైండ్ చేద్దాం. చూసారా అందరు నన్ను అంటుర్రా, ఇప్పుడు చెప్పండి డైమండ్ బోల్తే ఓ బాయ్ ఓ బాయ్ సక్క 5 వచ్చింది. ఆ పార్కోయింగ్ స్కిల్స్ కూడా ఫుల్ వీక్ అవుతుంది గాయస్. అంటే నేనే నా ఇజ్జత్ తీసుకుంటారా, ఇంత హ్యాపీగా తెలుసా గాయస్. ఏ క్రియేటర్ కన్నా సెకండ్ పార్ట్ లోపలనే ఎవరికన్నా వచ్చిందా చెప్పండి తెలుగు కమ్యూనిటీ లోపల? వస్తే నాకంటే వాళ్ళ తోపు, వాళ్ళ పేరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ యూట్యూబర్ నాకు ఒకవేళ తెలిసి నేను ఆ యూట్యూబర్ ఆయన పెట్టిన వీడియోని ఒకసారి చూస్తాను. మీరు కనుక ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసి ఉంటే, చాలామంది చేయకుండానే పోతుర్రు, కానీ ఒకవేళ మీరు చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి గాయస్ ప్లీజ్, నా కోసం. నేను నెక్స్ట్ పార్ట్ లోపల ఆబ్సిడియన్ అంతా చేసుకొని వెళ్ళిపోతా. దాని తర్వాత ఈ బ్లేజ్ రాడ్స్ ఎండర్పల్ కలెక్ట్ చేస్తా. దాని తర్వాత డైమండ్ ఆర్మర్ చేస్తా. ఎన్చాంటెడ్ ఆర్మర్ ఎన్చాంట్ కూడా చేసుకునే అవసరం లేదనుకోండి, మనం అంత ప్రోస్. దాంతో సీదా ఐ ఆఫ్ రెండర్ చేసి వెళ్ళిపోతా. ఓకేనా గాయస్, మీరు ఇట్లా చేసి ఇట్లా నాకు అంతా దొరుకుతూ ఉంటే మహా అంటే 6 పార్ట్స్ అనుకుంటా. 6 పార్ట్సా అనుకుంటా. 6 పార్ట్స్ లోపల సీదా అయిపోతుంది, ఎండ్ కూడా అయిపోతుంది. అప్పుడు నేను ఇంకా మళ్ళీ వేరే హార్డ్ కోర్ సిరీస్ అన్నా సరే, ట్యూటోరియల్ అన్నా సరే బిల్డింగ్ చేస్తా కూర్చొని అప్పుడు మోయే అయిపోతుంది గాయస్. ఈ వీడియోకి ఇంతే. మీరు కనుక ఛానల్ కొత్త ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మచ్చా. ఓకేనా, మనకి మళ్ళీ రిమైండర్ ఇస్తున్నా, డిసెంబర్కి వెళ్ళేలోపు సార్ 150 అయితే అస్సలు వద్దు, చీప్ 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి మచ్చా. అది అవుతుందని కోరుకుంటారా? నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తారనుకుంటారా? ఈ వీడియోకి ఇంతే. బాబా.